లైక్ జానీ జానీ మాత్రం పక్కా సుజిత్ ఐడియా. అవునా? లెట్స్ గో జానీ అనేది తను ఎప్పటి నుంచో 1 month ముందర నుంచే ఈ వాస్ నా చెవు కొరికేస్తున్నాడు అన్న అది లెట్స్ గో జానీ వాడాలి, లెట్స్ గో జానీ. అర్థమైంది, ఐ కుడ్ అండర్స్టాండ్. సుజిత్ 8-3 వచ్చినప్పుడు చూద్దాం అనుకోండి, ఇంక 8-3 వచ్చేసింది కరెక్ట్గా లెట్స్ గో జానీ పెడితే ఆ టెంపో వర్కౌట్ కావట్లే. లెట్స్ గో జానీ ర్యాప్ మోడ్లో వెళ్తుంది, హిప్ హాప్ మోడ్లో వెళ్తుంది, బట్ అది అక్కడ చాలా టెంపో పడిపోతుంది. నాకు అక్కడ చాలా ఫాస్ట్గా ఉంది టెంపో. ఆ టెంపోలో వెళ్తేనే నాకు సినిమాకి గ్రాఫ్ కరెక్ట్గా ఉంది. సో ఇంకా ఒరిజినల్ ట్రాక్ యూజ్ చేయలేమని చెప్పి ఇంకా రమణ గోఖల గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఐఎమ్ ఎక్సైటెడ్ తమా, ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఫర్ యూ, ఓకే ఐఎమ్ కమింగ్ అన్నారు. పాపం వెంటనే నెక్స్ట్ డే ఆయనకి మొత్తం ప్రిపేర్ చేసుకుని ఆయన వచ్చారు, స్టూడియోకి వచ్చారు. ఒక 1.5 hour వైబ్ ఆయనతో వైబ్, ఆయనతో ఓజీ బ్యాండ్ అంతా కట్టి చక్కగా ఎంజాయ్ చేశాం చాలా. అండ్ నాకు ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ నా ఫేవరెట్. ఓకే, అప్పుడు రింగ్ టోన్గా అన్నీ పెట్టుకున్నాను. నాకు నోకియా ఫోన్లోనే రింగ్ టోన్ ప్రోగ్రామ్ చేసుకుని పెట్టుకున్నాను. నోకియా నాది ఫోన్లో 3310లో ఆ ట్రావెలింగ్ సోల్జర్ నేను ప్రోగ్రామ్ చేసుకున్నా రింగ్ టోన్ పెట్టుకుని నేను కొట్టుకెళ్ళి అది అప్లోడ్ చేయించుకున్నాను అప్పట్లో. సో అది నాకు ఇష్టమైన సాంగ్. సో అది ఈ టెంపోలో ఉండింది కరెక్ట్గా లక్కీగా. నేను పాడుతుంటే సార్ ఆ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ కూడా ఊరికే పాడాను సార్, ఒక 2 lines అన్నాను. అలా పాడా సరే, ఊరికే నేను సీన్లో పెట్టా, చూస్తే వావ్ అయిపోయింది. ఓ దాన్ని గన్ సౌండ్స్ యాడ్ చేద్దాం, మనమే ఎఫెక్ట్స్ చేస్తే సరిగా చేయరు, మనమే అన్ని కరెక్ట్గా అన్ని మనమే ప్రోగ్రామ్ చేద్దాం అని చెప్పి హ్యాడ్ సో మచ్ ఫన్. సుజిత్ స్టూడియోకి రావు సర్ప్రైజ్ వీడియో కాల్ పిలిపించాను. అన్న వస్తున్నా అన్న, వెంటనే నా ఆఫీస్ పక్కనే సుజిత్ ఆఫీస్ సర్ప్రైజ్ అయ్యాను. సో వచ్చిన వెంటనే ఈ పాట చూసిన వెంటనే అన్న ఏం వర్కౌట్ అవ్వదు, మ్యాడ్నెస్ అన్న. సో అలా వర్కౌట్ అయింది అనమాట.